ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పదం మల్టీ స్టారర్. హిట్ ఫార్ములాగా పేరుగాంచిన ఈ తరహా సినిమాలు చేసేందుకు గతంలో అగ్ర కథానాయకులు ఎవరూ ఇష్టపడలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. భారీ బడ్జెట్ సినిమాలు మొదలుకొని చిన్న సినిమాల వరకు ఇదే ట్రెండ్ మొదలైంది. दैवतलोक सुधांबुधि हिमकर लोक शुभंकर नमो नमो दुरित विमोचन फाल विलोचन परम दयाकर नमो नमो कर चर्मांबर चंद्रकड़ाधर सांब दिगंबर नमो नमो. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరం నుంచి నేటి వరకు టాలీవుడ్ లో ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు వచ్చాయి. స్టార్డమ్ పెరిగే కొద్దీ పరిస్థితి మారింది. రాను రాను ఇలాంటి ప్రయోగాలు తెరమరుగయ్యాయి. ఇద్దరు కథానాయకులు కలిసి నటించిన సినిమాలు తక్కువైపోయాయి. ఒకటి అరా వచ్చిన ఒక అగ్ర కథానాయకుడు వర్ధమాన కథానాయకుల కలయికలో వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ జోరు మొదలైంది. అన్నా జర వాకింగ్ స్టైల్ చూపించరా. అరే కబడ్డీ కొడరా. అన్నా కొంచెం స్టైల్ ఎక్కువైందన్నా. అంటే ఫస్ట్ టైం ఉదయంతో మాట్లాడుతున్నాను కదరా, ఆ మాత్రం లేకపోతే ఎలా? రేడియోలో కనపడదు కదన్నా. కరెక్టేరా తొయ్యలా, నువ్వు చాలా ఇంటెలిజెంట్. మల్టీ స్టారర్ కి తొలి బీజం ఎక్కడ పడిందని చెప్పడం కష్టమే. కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రయోగాలకు పేరు సంపాదించి పెట్టింది మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించడం టాలీవుడ్ లో సంచలనమై కూర్చుంది. ఇద్దరు అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాల వేగాన్ని పెంచుతుందనే అంచనాలున్నాయి. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలను ప్రోత్సహించే వెంకటేష్ తదుపరి చిత్రం షాడోలో సైతం ఇదే ప్రయోగం చేస్తున్నాడు. శ్రీకాంత్ ఈ సినిమాలో మరో పాత్రలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి సంక్రాంతిలో నటించారు. షాడో సినిమా విజయం సైతం పరిశ్రమలో మల్టీ స్టారర్ కు అవకాశం ఇస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వెంకటేష్ సహా పరిశ్రమలో ఉన్న నలుగురు అగ్రకథానాయకులతోనూ కలిసి నటించిన రికార్డు శ్రీకాంత్ సొంతం. చిరంజీవితో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, నాగార్జునతో నిన్నే ప్రేమిస్తా సినిమాల్లో నటించాడు. ఈ మధ్యే బాలకృష్ణతో కలిసి శ్రీరామరాజ్యంలోనూ లక్ష్మణుడుగా నటించి మెప్పించాడు. నేరం చేసిందెవరు, ఘోరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు. శ్రీరామరాజ్యం ఇచ్చిన విజయంతో బాలకృష్ణ సినిమాల్లో మార్పు వచ్చింది. తాజాగా ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో మన్సు మనోజ్ తో కలిసి నటిస్తున్నాడు. నందమూరి అందగాడు కెరీర్ లో తొలిసారిగా ఈ ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమా విజయం సాధిస్తే బాలయ్యను ఇలాంటి మరిన్ని సినిమాల్లో చూడవచ్చని అభిమానులు ఆశపడుతున్నారు. కొడతారా ఉలిక్కి పడతారా. రాఘవేంద్ర అంకుల్ ని రెండో పోస్టర్. And we would request Raghavendra garu to do the second poster launch.
ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే మంచు మనోజ్ కు చాలా ఇష్టం. గతంలో క్రిష్ తెరకెక్కించిన వేదంలో అల్లు అర్జున్ తో పాటు ఈ సొట్టబుగ్గల కథానాయకుడు నటించాడు. ఈ సినిమా ఆర్థికంగా ఓ మోస్తరు విజయమే సాధించిన మంచి చిత్రంగా నిలిచిపోయింది. అలా ఇద్దరు యువ కథానాయకులు కలిసి నటించడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. మన బస్తీలో పోతే గంటలు ఎత్తారు, అదే బాగా డబ్బులు నడిపోతే ఇలా 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. సరిగా సావాలన్నా కూడా డబ్బులు ఉంటారా?